గత 3 రోజుల నుంచి కూడా కూకట్పల్లి సంగీత్ నగర్లో జరిగిన సహస్ర హత్య గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు అంత 12 ఏళ్ల చిన్న పాపని అంత అతి కిరాతకంగా చంపే అవసరం ఎవరికుంది? అసలు అన్నిసార్లు ఒక 20 కత్తిపోట్లు కనిపిస్తున్నాయి. సో అన్నిసార్లు పొడిచి ఎవరు చంపారు? అంత అవసరం ఎవరికుంది అనే ఇలాంటి కొన్ని ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి అందరి మధ్యలో కూడా. సో ప్రజెంట్ మనం ఇప్పుడు కుకట్పల్లి సంగీత్ నగర్లోని హత్య జరిగిన ఇంటి ముందుండి మాట్లాడుతున్నాము. సో చూడొచ్చు, ఇదే సహస్ర వాళ్ళ ఇల్లు. అక్కడ ఇల్లు చూడొచ్చు, అది 3rd ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్. ఇదే బిల్డింగ్ హత్య జరిగింది. సో ఆడ మనం చూడొచ్చు 3rd ఫ్లోర్లో పెంట్ హౌస్, అది 1 BHK ఫ్లాట్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉంది ఈ బిల్డింగ్. ఒకవేళ పాప ఆ రోజు ఒక్కతే ఉన్నా, వెళ్ళకుండా ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో జరిగింది ఆ దారుణం. సో ఒకవేళ అన్నిసార్లు కత్తిపోట్లు పొడుస్తున్నా ఎవరికి, ఒకవేళ నిజంగా పాప అరిచినా కూడా ఎవరికి వినిపించదు. ఒకవేళ వినిపిస్తే ఈ పక్కన ఆనుకొని ఉన్న బిల్డింగ్స్కి వినిపించే అవకాశం ఉంది తప్పితే కింద అయితే ఎవరికి వినిపించదు. ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ అంతా రోడ్ ఏరియా ఉంది, చాలా వెహికల్స్ ఇక్కడ వెళ్తూ ఉన్నాయి. సో ఈ వెహికల్ సౌండ్స్కి కావచ్చు, అండ్ మొత్తం ఇది పెంట్ హౌస్ మొత్తం పైన ఉండటం వల్ల కూడా కావచ్చు, గట్టిగా అరిచినా కూడా ఎవరికి వినపడని ఒక ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం నేబర్స్ అందరినీ కూడా అడిగి చూసాము, ఎవరికి కూడా ఎలాంటి అరుపు వినపడలేదని చెప్తున్నారు. బట్ పక్కన ఇట్ సైడ్ ఉన్న ఒక ఇంటికి, అంటే ఇంటిని ఆనుకొని ఉన్న ఒక ఇంటికి అయితే పక్కన ఒకరికి డాడీ అని అరుపులు వినిపించినట్లుగా చెప్పారనమాట. బట్ అది ఒక దారుణం. అంటే మధ్యాహ్నం అందరూ పాప హత్యకి గురైంది అని తెలిసిన తర్వాత అందరూ మాట్లాడుకుంటే బయటికి వచ్చిన నిజం. సో ఒక బాబుకి వినిపించిందట, ఆ పాప డాడీ అని అరుస్తున్నట్టు వినిపించిందట ఒక పాప గొంతుతోని. అది సహస్ర అరిచిందా, ఎవరు అరిచిరో తెలియదు, కానీ అలాంటి ఒక గట్టిగా కేకలు వినిపించాయట ఇక్కడ పక్కన బిల్డింగ్లో. ఇక్కడ చూడొచ్చు మనం, ఈ పక్కన బిల్డింగ్లో ఉన్న ఒక బాబుకు వినిపించాయట అరుపులు. సో బయటికి వచ్చి చూస్తే తప్పితే అక్కడ ఎవ్వరు కనిపించలేదు, ఏం లేదని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ ఆ అరుపులు వినిపించిన మధ్యాహ్నమే ఇలా హత్య జరిగినట్లుగా వాళ్ళకి తెలిసిందని ఇక్కడ నేబర్స్ చెబుతున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ బిల్డింగ్లో కింద గేట్కి కూడా అవుట్ సైడ్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే కొత్త పర్సన్స్ ఎవరైనా డెలివరీ కోసం వచ్చినా కూడా ఎవరు కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఓనర్ చాలా స్ట్రిక్ట్గా ఆ బోర్డు పెట్టడం అయితే జరిగిందట. సో కింద గేట్కి, సో ఎవరైనా డెలివరీ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా ఏదైనా వచ్చినా కానీ ఈ బిల్డింగ్ మొత్తంలో 6 ఫ్యామిలీస్ ఉన్నాయి కంప్లీట్గా, కింద గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 6 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా డెలివరీ వచ్చినా, ఫుడ్ వచ్చినా, ఏది వచ్చినా కిందికి వచ్చే తీసుకోవాలి తప్పితే కొత్త వాళ్ళు ఎవరు పైనకి వెళ్ళొద్దు అనే ఒక రూల్ కూడా ఉంది ఈ బిల్డింగ్కి. సో మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఏదైతే చెబుతున్నారో సంజీవ్ రావుని అనుమానితుడిగా తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు అని చెప్పేసి, ఆ సంజీవ్ రావు ఫ్యామిలీ అనేది ఇక్కడ 2nd ఫ్లోర్లో ఈ ఇంటిగా మనం చూడొచ్చు. ఏదైతే బ్లూ కలర్ కర్టెన్ ఉందో ఆ కర్టెన్ ఇంట్లో సంజీవరావు ఫ్యామిలీ ఉంటారు. సో అతన్ని ఒక అనుమానితుడిగా మాత్రమే పోలీసులు తీసుకొని విచారిస్తూ ఉన్నారు. మరి ఏంటి అంటే ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే తెలుస్తుంది ఎవరు చేశారు ఇలా అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది కార్నర్లో ఉన్న బిల్డింగ్లో ఈ దారుణం జరిగింది. సో ఈ సరౌండింగ్స్లో అయితే ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ అనేది లేదు. సో అక్కడ 2nd బిల్డింగ్ అంటే కొంచెం క్రాస్లో అక్కడ ఉన్న బిల్డింగ్కి ఒక సీసీటీవీ ఫుటేజ్ మనకు కనిపిస్తుంది అక్కడ, కానీ అది వర్క్ అవ్వట్లేదు, ఓన్లీ ప్రెజెంట్ మాత్రమే రికార్డ్ అవుతుంది, దానికి ఫుటేజ్ అంటే కంప్లీట్ బ్యాకప్ ఉండదని చెప్తున్నారు. సో లాస్ట్ బిల్డింగ్ అక్కడ మనకి ఏదైతే కరెంట్ పోల్ కమాన్ కనిపిస్తుందో అక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సో అది ఇక్కడ గల్లీ ఎండ్ వరకు కనిపిస్తుంది. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఆ రోజు తెలిసే ఛాన్సెస్ దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. సో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ విషయం తెలిసినాక కూడా నేబర్స్ అందరూ కూడా ఒకసారి చెక్ చేశారట, ఆ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, ఎవరైనా పైకి వెళ్ళారా అని చెప్పేసి కూడా ఇక్కడ నేబర్స్ అందరూ కూడా చెక్ చేశారట. కానీ ఎవ్వరు కూడా కొత్త వాళ్ళు ఈ బిల్డింగ్ దాటి పైకి ఎక్కినట్లు కూడా కనిపించట్లేదు. ఒకవేళ కొత్త వాళ్ళు పైకి వచ్చినా కూడా మనకి ఈ బిల్డింగ్ అయితే లిఫ్ట్ లేదు, కింద కంప్లీట్గా కింది నుంచి పైన దాకా 3 ఫ్లోర్లు మెట్లెక్కుకుంటూనే వెళ్ళాలి. మెట్లెక్కుకుంటూ వెళ్ళి మరి అంత అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయేంత ఎవరికుంటుంది, అంత అవసరం ఎవరికుంటుంది అనేదే ఇప్పుడు నిజంగా అదే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు చూడొచ్చు, అక్కడ ఆ ఇంట్లో చూడొచ్చు మనము, నిజంగా ఒకవేళ పాప అరిచినా కూడా అక్కడ ఎవరికి వినిపించదు కింద, ఎందుకంటే కింద కంప్లీట్ ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో పాప కూడా ఒక్కతే ఉండడం వల్ల కూడా, అంటే ఒకవేళ అరిచినా కూడా ఎవరికి వినిపించదు, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కూడా ఈ కేసులో చాలా కీలకంగా మారుతుంది.
ఎందుకంటే అసలు మొత్తంగా బాడీ మీద ఏమేం గాయాలయ్యాయి, ఏ విధంగా చనిపోయింది, ఏ టైంలో చనిపోయింది అనేసి ఇలాంటి విషయాలు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా అయితే ఆ పాప ఒంటి మీద 20 కత్తిగాట్లు ఉన్నాయి. సో దానికి వాడిన ఒక కత్తి కూడా చాలా చిన్నదై ఉంటుంది, షార్ప్ ఉంటుంది, చాలా చిన్నదై ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఘాట్లన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఆ కత్తి ఘాట్లన్నీ. అయితే సో ఈ రోజు అయితే 3వ రోజు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఈ పాప కేసుకి సంబంధించి. మొత్తం పోలీసులు కూడా ఒక 5 బృందాలుగా ఏర్పడి కూడా చాలా దృష్టి కేంద్రీకరించి మరి దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాసేపటి క్రితమే SOT పోలీసులు వచ్చి కూడా ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి అసలు పాప మార్నింగ్ ఏ టైంకి పాప కనిపించింది, ఎవరికైనా కనిపించిందా, ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరెక్కడున్నారు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో మొత్తంగా అయితే 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసుకి సంబంధించి అయితే ఈరోజు 3వ రోజు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తూ ఉన్నారు పోలీసులు. సో ప్రస్తుత పరిస్థితి అయితే ఇక్కడ ఈరోజు చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులు కావచ్చు లేకపోతే అందరూ కావచ్చు అక్కడ అడిగి ఇక్కడ విచారణ చేస్తున్నారు, కింద అందరినీ నేబర్స్ని అడుగుతున్నారు. సో నేబర్స్ కూడా మాకు ఎవరు కొత్త వాళ్ళు అయితే కనిపించలేదు, మాకు కూడా ఏం తెలియదు, ఎవరైనా అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చెప్తే తప్పితే మాకు కూడా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా మాకు ఎవరి మీద అనుమానం లేదు అని అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్న నేబర్స్ అయితే చెబుతున్నారు. కెమెరామ్యాన్ నగేష్తో శిరీష, సుమన్ టీవీ, కూకట్పల్లి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.